జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. బల్లా విజయ్ కుమార్ గారు రాసినటువంటి 3 పుంజీలు 3 కథల్లో నుండి ఈరోజు అనర్హం కథ. మరి విందామా? వ్యాపారంలో ప్రతి వస్తువు విలువైనదే అని, అన్నీ అందుబాటులో ఉన్న చోటికి వినియోగదారులు రావడానికి మొగ్గు చూపుతారని, దేన్ని పక్కన పెట్టకూడదు, నిర్లక్ష్యం చేయకూడదని మరో వ్యాపార సూత్రం విడమర్చి చెప్పే కథే అనర్హం. అయితే కథలోకి వెళ్తే, అచ్యుత తాత పేరుకు తగిన వ్యక్తి. ఎవరిని విడిచిపెట్టడు. స్నేహశీలి, ఉపకారి. ఊళ్ళో అందరికీ ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటాడు. ఆప్తులకు సూచనలు ఇస్తుంటాడు. ఓ రోజు పచారీ సామాన్లు కొనడానికి భాస్కర్ దుకాణానికి వెళ్ళాడు. భాస్కర్ యువకుడు. ఈ మధ్య భాస్కర్ తండ్రి చనిపోవడం వలన దుకాణాన్ని పూర్తిగా తానే నడుపుతున్నాడు. అచ్యుత తాతను చూడగానే ఆప్యాయంగా పలకరించి ఏం కావాలో అడిగాడు. తాత తన చేతిలో ఉన్న పాతిక వస్తువుల జాబితాని భాస్కర్ చేతికి అందిస్తాడు. అందులో 23 వస్తువులను పొట్లాలుగా కట్టి మిగతా 2 వస్తువులైన సొంఠి, గుగ్గిలం లేవని తెలియచేస్తూ మొత్తం పొట్లాలన్నీ చేతి సంచిలో వేసి తాతకు అందజేస్తాడు భాస్కర్. పూర్తిగా వస్తువులన్నీ పొందనందుకు ఓవైపు అసంతృప్తిగానే ఉన్నా చిరునవ్వు నవ్వుతూనే భాస్కర్ని ఉద్దేశిస్తూ, ఇప్పుడు నీకు ఎలానూ పెద్దగా బేనం లేదు కాబట్టి నీకు ఉపయోగపడగల ఓ రష్యన్ పిల్లల కథ చెప్తాను విను అని చెప్పడం ఆరంభించాడు అచ్యుత తాత. ఒక అడవిలో ఒక నక్క నివసిస్తుండేది. ఓ రోజు ఆ నక్కకి ఒక వేటకుక్కల దండు ఎదురయింది. నక్క ప్రాణభయంతో వెనక్కి తిరిగి పరుగు తీసింది. వేటకుక్కలు నక్కను వెంబడించాయి. కొంత దూరం పరిగెత్తాక నక్కకి అలసట ఆరంభమైంది. పరుగు తీస్తూనే ఏదైనా ఒక సురక్షిత ప్రాంతం కోసం అన్వేషించింది. అదృష్టం కొద్దీ ఒక పొదల మాటలో ఒక పెద్ద బొరియ కనబడింది. ఆలస్యం చేయకుండా వెంటనే బొరియలోకి చొరబడింది. వేటకుక్కలు బొరియ వెలుపల ఆగి మాటు వేశాయి. ఎప్పుడు నక్క బయటకు వస్తే దాన్ని తినేద్దామని. బొరియలో నక్క అలసట తీర్చుకున్న తర్వాత దాని మెదడు చురుగ్గా పనిచేయడం ఆరంభించింది. అప్పుడు మెదడు మిగతా శరీర అవయవాలన్నింటినీ ప్రశ్నించింది. ముందుగా 2 కళ్ళను అడిగింది. వేటకుక్కలను తరుముకొస్తున్నప్పుడు మీరేం చేశారు అని. వాటిని ప్రత్యక్షంగా మేము చూసాం. సమాచారాన్ని వెంటనే అందజేశాం. కాబట్టి దేహం అప్రమత్తమై పరుగు తీయగలిగింది. అంతేకాకుండా పరుగు తీస్తున్నంతసేపు దేహానికి దారి చూపెడుతూనే ఉన్నాం. కళ్ళు చెప్పిన సమాధానానికి సంతృప్తి చెంది, మరి నువ్వేం చేశావు అని ముక్కును అడిగింది. నేను ఎక్కడో దూరంగా ఉన్న వేటకుక్కల వాసనను పసిగట్టి నీకు తెలియజేశాను అని అంది. తర్వాత చెవులు చెప్పాయి. వాటి అరుపులను విని మేమిచ్చిన ప్రాథమిక సమాచారాన్ని బట్టే నువ్వు ఇతర అవయవాలకి వాటి ఆరా తీయమని చెప్పగలిగావు అని అంది. ఇలా మెదడు, పొట్ట, కాళ్ళు అన్నిటినీ అడిగింది. అవసరమైన శక్తిని అందించానని పొట్ట, దేహం అత్యంత వేగంగా కదలడానికి తమ సాయశక్తులా శ్రమించానని కాళ్ళు చెప్పుకొచ్చాయి. చివరిగా తోక వంతు వచ్చింది. తోక చిద్విలాసంగా ఊగుతూ నేనేం చేయగలను, మీరంతా మీ పనుల్లో ఉంటే నేను సరదాగా అటు ఇటు ఊగాను అంది. తోక జవాబు విన్న మెదడు రగిలిపోయింది. ఆపదలో ఉన్నప్పుడు అన్ని అవయవాలు శక్తి కొలది పనిచేస్తూ ఉంటే తోక మాత్రం ఏ పని చేయలేదని, దేహానికి ఆపదలో ఉన్నప్పుడు పనిచేయని తోక మనకెందుకని దాన్ని వేటకొక్కలకి అప్పచెప్పమని దేహాన్ని ఆదేశించింది. దేహం తోకను బయట పెట్టింది. అంతే, వేటకొక్కలు తోకను పట్టుకుని మొత్తం నక్కను బయటికి లాగి విందు భోజనం చేసుకున్నాయి. తాత కథను ముగించాడు. ఈ కథను నీ వ్యాపారానికి అన్వయించి ఆలోచించు. రేపు మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం అని వెళ్ళిపోయాడు తాత. మరుసటి రోజు ఉదయాన్నే భాస్కర్ అచ్యుత తాత ఇంటికి వెళ్ళి సొంటి, గుగ్గిలం పొట్లాలని ఇచ్చాడు. తాత, నేను చేస్తున్న పొరపాటేమిటో అర్థమైంది. నక్క తన తోకతో పెద్దగా ప్రయోజనం లేదని భావించి తోకతో పాటు ప్రత్యర్థులకు మొత్తం దేహాన్ని అప్పచెప్పినట్టే నేను తక్కువ లాభం వచ్చేవి, నష్టాన్ని తెచ్చేవి అనిపించే వస్తువుల్ని చిన్నచూపు చూసి నా వ్యాపారంలో భాగంగా అమ్మకపోవడం వలన చాలా నష్టపోయాను. ఆయా వస్తువులు నా దగ్గర లేకపోవడం మూలన చాలా మంది కొనుగోలుదారులు మొత్తం వస్తువులు దొరికే మరో దుకాణానికి వెళ్లిపోతున్నారని గమనించలేకపోయాను. అందుకే నిన్న ఈ 2 వస్తువుల్ని తెప్పించి ఈ రోజు మీకు ఇస్తున్నాను అన్నాడు భాస్కర్. తాత సంతోషపడుతూ మెచ్చుకోలుగా భాస్కర్ భుజం తట్టి, సరిగ్గా అర్థం చేసుకున్నావు భాస్కర్. భారీ ఉక్కు వాహనాలు తయారు చేసి అమ్మే పారిశ్రామికవేత్త పెద్దగా లాభం రాని ఉప్పును కూడా ఉత్పత్తి చేయడం చూస్తున్నాం. కాదేది వ్యాపారానికి అనర్హం. హీనంగా చూడకు దేన్ని. వ్యాపారమయమేనో అన్ని. చివరిగా శ్రీశ్రీ వాక్యాన్ని ప్యారడీ చేస్తూ ముగించాడు అచ్యుత తాత. తృప్తిగా తాత దగ్గర సెలవు తీసుకుని హుషారుగా బయలుదేరాడు భాస్కర్.